అనగనగా ఒక ఊరికి ఒక మంచి రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి 7 కొడుకులు ఉండేవారు. ఒక రోజు ఆ 7 రాజకుమారులు చేపలు పట్టడానికి చెరువు దగ్గరకు వెళ్లారు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఒక్కొక్కరు ఒక్కొక్క చేపగా మొత్తం 7 చేపలు పట్టారు. ఆ చేపలను ఇంటికి తీసుకువచ్చి ఎండలో పెట్టారు. సాయంత్రానికి 6 చేపలు బాగా ఎండిపోయాయి. కాని ఒక చేప మాత్రం ఎండలేదు. ఆ చేపను పట్టిన రాజకుమారుడు అడిగాడు, చేపా చేపా, నువ్వు ఎందుకు ఎండలేదు? చేప మెల్లగా చెప్పింది, నాకు గడ్డిమేటు అడ్డంగా వచ్చింది. రాజకుమారుడు గడ్డిమేటుని అడిగాడు, నా చేప ఎండకుండా నువ్వెందుకు అడ్డంగా వచ్చావు? గడ్డిమేటు చెప్పింది, ఈ రోజు ఆవు నన్ను మేయడానికి రాలేదు. రాజకుమారుడు ఆవు దగ్గరకు వెళ్లి అడిగాడు, ఈ రోజు నువ్వు గడ్డి ఎందుకు మేయలేదు? ఆవు చెప్పింది, పాలేరాడు నన్ను తీసుకువెళ్లలేదు. రాజకుమారుడు పాలేరాడిని అడిగాడు, నువ్వు ఆవును ఎందుకు తీసుకువెళ్లలేదు? పాలేరాడు చెప్పాడు, అమ్మ నాకు అన్నం పెట్టలేదు. రాజకుమారుడు అమ్మను అడిగాడు, నువ్వు అన్నం ఎందుకు పెట్టలేదు? అమ్మ చెప్పింది, అక్కడ పాప ఏడుస్తోంది. రాజకుమారుడు పాప దగ్గరకు వెళ్లి అడిగాడు, పాపా పాపా, ఎందుకు ఏడుస్తున్నావు? పాప గుక్కలు పెడుతూ చెప్పింది, నన్ను చీమ కుట్టింది. రాజకుమారుడు చీమను అడిగాడు, చీమా, పాపను ఎందుకు కుట్టావు? చీమ చెప్పింది, నా పుట్టలో వేలు పెట్టితే నేను కుట్టకుండా ఉంటానా? మోరల్. అప్పుడు రాజకుమారుడికి అర్థమైంది, కుడి చూపుడు వేలు ప్రతి చిన్న పనికి ఒక కారణం ఉంటుంది. కుడి చూపుడు వేలు చిన్న కారణమే పెద్ద ఫలితానికి దారి తీస్తుంది. సింహం ముఖం సింహం ఎలుక కథ ఫుల్ స్టోరీ. అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక గొప్ప సింహం ఉండేది. ఆ సింహం చాలా బలవంతమైనది. అడవిలోని అన్ని జంతువులు దానిని చూసి భయపడేవి. ఒక రోజు మధ్యాహ్నం సింహం పెద్ద చెట్టు నీడలో అలసిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళింది. అదే సమయంలో ఒక చిన్న ఎలుక అక్కడ అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ వచ్చింది. ఆడుకుంటూ తెలియకుండానే సింహం మీద ఎక్కింది ఆశ్చర్యంతో నోరు తెరిచిన ముఖం. సింహం నిద్రలేచి చాలా కోపంగా ఎలుకను తన పెద్ద పంజాతో పట్టుకుంది. సింహం ముఖం సింహం గర్జిస్తూ అన్నది, నిన్ను ఇప్పుడే చంపేస్తాను. నువ్వెంత చిన్నదివో తెలుసా? ఎలుక భయంతో వణికిపోయింది. ఎలుక ముఖం కన్నీళ్లతో వినయంగా చెప్పింది, ఓ మహాసింహమా, దయచేసి నన్ను వదిలేయండి. నేను చిన్నదాన్నే కాని ఎప్పుడో ఒక రోజు మీకు సహాయం చేయగలను. సింహం నవ్వుతూ అన్నది, నువ్వా నాకు సహాయం చేయడం? ఎంత హాస్యం! అయినా సింహానికి దయ కలిగి ఎలుకను వదిలేసింది. ఎలుక ముఖం ఎలుక ఆనందంగా చెప్పింది, ధన్యవాదాలు సింహరాజా, మీ దయను ఎప్పటికీ మర్చిపోను. ఇసుక గడియార సమయం ముగియలేదు. కొద్ది రోజుల తర్వాత ఒక రోజు సింహం అడవిలో తిరుగుతూ ఉండగా వేటగాళ్ల వలలో చిక్కుకుంది. దిగులుగా ఉన్న ముఖం ఎంత ప్రయత్నించినా వల నుంచి బయటపడలేకపోయింది. బలంగా గర్జించింది, ఆ ఎవ్వరైనా నన్ను కాపాడండి. ఆ గర్జన శబ్దం విన్న ఎలుక అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఎలుక ముఖం వేగంగా పరిగెత్తడం సింహాన్ని చూసి వెంటనే గుర్తుపట్టింది. ఎలుక ఆనందంగా అన్నది, సింహరాజా, భయపడకండి, నేను వచ్చాను. తన చిన్న పళ్లతో వలను కొరుకుతూ చివరకు వలను చింపేసింది. దారం కత్తెర. సింహం పూర్తిగా విముక్తి పొందింది. సింహం ముఖం సింహం ఆశ్చర్యంతో చెప్పింది, నిన్ను నేను చిన్నదానిగా భావించాను. కాని నువ్వే నన్ను కాపాడావు. నిజంగా నువ్వు గొప్పవాడివి. ఎలుక చిరునవ్వుతో చెప్పింది, పెద్దవాడైనా చిన్నవాడైనా అవసరమైనప్పుడు అందరూ ఉపయోగపడతారు.